జై జగన్నాథ్. మీరు చూస్తున్నది జగన్నాథ్ రథయాత్ర అండి. ఇది పూరిలో కాదు, మన హైదరాబాద్‌లోనే, మన హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలోనే ఇది జరుగుతుందండి. అమోఘం అండి. అత్యంత అసలకి జనసంద్రహం అసలకి మామూలుగా లేదండి. బీభత్సంగా ఉంది. చాలామంది జనాలొచ్చారండి. ఫుల్ క్రౌడ్, మాస్ క్రౌడ్ అసలకి చెప్పాలంటే. మొత్తం ఆ క్రౌడ్‌లో మేము వీడియో షూట్ చేశామండి. ఈ వీడియో తీయడం కూడా చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది అసలకి. అంటే ప్లేస్ అసలుకి మూవ్ కావడానికి కూడా అవుతలేదండి. చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేసారో. ఇది రథం అండి. ఇంగ్లీష్లో చేరియట్ అంటారు. చారియట్, CHARIOT, చారియట్ అంటారు రథము. చూడండి ఎంత మంచిగా రథాన్ని అలంకరించారో. అలంకరించిన తర్వాత రథంలో జగన్నాథుడు, సుభద్ర, బాలభద్ర ఉన్నారనమాట. ఇది అలా ఎంత మంచిగా చూడండి. రంగోలి కూడా ఎంత బాగా వేశారో, ముగ్గులు అసలుకి. ఆ ముగ్గులు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత వేశారో. అసలు వీళ్ళు 2 days నుంచి కష్టపడుతున్నారు అందరూ. ఈ ముగ్గులు వేయడము, ఇదంతా ప్రిపరేషను, ఆ చేరియట్ రథము అంతా దాన్ని డెకరేట్ చేయడము, ఇదంతా కూడా మొత్తం స్టేడియం మొత్తం అసలుకి నిండిపోయిందండి. బయట కూడా చాలా జనాలు ఉన్నారు అసలుకి. మాస్ క్రౌడ్. చూడండి ఎంత పెద్ద అసలుకి ఎంత పెద్దగా ఉందంటే ఆ ముగ్గు చాలా కవర్ అయింది ఆ రంగోలీ మొత్తం. చూడండి అక్కడ స్వాములు, అది ఇస్కాన్ టెంపుల్. ఇది చేసిన వాళ్ళు ఇస్కాన్ వాళ్ళండి. సో ఇస్కాన్ వాళ్ళు ప్రభు మాట్లాడుతున్నాడు, అంటే జగన్నాథుని కోసం చెప్తున్నాడు, పూరిలో ఎలా జరుగుతుందో చెప్తున్నాడు. అలా చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. మాట్లాడుతున్నారు చూడండి. మధ్యలో మధ్యలో హరే కృష్ణ నామం జపిస్తున్నారు. అసలు ప్రజలందరూ మొత్తం అక్కడ ఉన్న క్రౌడ్ మొత్తం, నేను ఇంకా అంటే మ్యూట్ చేశాను కానీ హరే కృష్ణ నామం జపిస్తూనే ఉన్నారు. అంటే మ్యూట్ ఎందుకు చేశానంటే వాహనాల శబ్దము ఇదంతా కూడా హెవీగా ఉంది అసలుకి. సో అంటే అది వాహనాల శబ్దాలు వినిపిస్తే డిస్టర్బెన్స్ వస్తుందని కంప్లీట్గా మ్యూట్ చేసి నేను మాట్లాడుతున్నాను అనమాట. అసలు ఈ జగన్నాథ్ రథయాత్ర ఎందుకు జరుపుకుంటారంటే పూరిలో జగన్నాథ్ భగవంతుడికి అంటే ఫీవర్ వచ్చేసి, జ్వరం వచ్చేసి 15 రోజులు అంటే విశ్రాంతికి వెళ్తాడనమాట. వెళ్ళినందుకు అంటే 15 రోజుల నుంచి ప్రజలకు దర్శనం భాగ్యం కలుగుతలేదు అనేసి భగవంతుడే స్వయంగా అంటే రథయాత్రతోని ఇలా బయటికి వచ్చేసి ఇలా అందరికీ దర్శనం ఇస్తాడనమాట. భక్తుల కోరికను నెరవేర్చాలని, భక్తుల మీద ప్రేమతోని ఇలా బయటికి వచ్చి ఊరేగింపుగా రథంలో కూర్చొని అందరికీ మొత్తం ఊరేగింపుగా అందరికీ మొత్తం అలా దర్శనం ఇస్తాడనమాట. సో దట్ అందరూ దర్శనం చేసుకోవచ్చు అనమాట. లేకుంటే ప్రజలే భగవంతుని దగ్గరికి వెళ్ళేసి, లోపల దేవాలయం ఉంటాడు కాబట్టి భగవంతుని దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకోవడం అది ఇబ్బంది కలుగుతుంది కాబట్టి బయటికి ఊరేగింపుగా బయటికి ఇలా వచ్చి దర్శనం ఇస్తాడు. సో ఆ సంతోషంలో ప్రజలు మొత్తం ఆ రథాన్ని ఇలా లాగుతుంటారండి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో స్టార్ట్ అయింది ఈ రథము. ఇది సుమారుగా ఇప్పుడు ఎలా వెళ్తుందంటే ఈ రథము హిమాయత్ నగర్ నుంచి, యాబిడ్స్ నుంచి ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అండి. ఈవినింగ్ 6:30 వరకు అని చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఫైనల్ డెస్టినేషన్ అనమాట. అక్కడ చేరుతుంది. అక్కడ తర్వాత భజనలు అన్నీ జరిపిన తర్వాత మంచిగా భగవంతునికి భోగ్ సమర్పించి, అంటే ప్రసాదం, భోగ్ అంటే ప్రసాదం సమర్పించి భక్తులందరికీ ఆ ప్రసాదం పెడతారండి. సో ఇదంతా ప్రోగ్రామ్ అండి. ఇస్కాన్ వాళ్ళు ఇదంతా జరుపుతున్నారండి. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు అక్కడ చెప్తున్నది ఏంటంటే గత 47 years నుంచి వాళ్ళు ఇదంతా జరుపుతున్నారండి. సో మనం అప్రిషియేట్ చేయాలి. వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ ఇస్కాన్ అండి ఆన్ దిస్ అస్పీషియస్ అకేషన్. జై జగన్నాథ్ అండి. అసలు మాటలు లేవు. అసలు ఎంత బాగుందంటే జగన్నాథ్ అలా పెట్టారు చూడండి. అక్కడ బండి మీద కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని అలా ఆ బండి మీద కూడా, ఆ రథం మీద కూడా అలా రాశారనమాట మొత్తం. రథం మీద అక్కడ చూడండి, అందుకోసం అది షూట్ చేశాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ బండి అలా మొత్తం రాశారు ఆ రథంకి అలా రాశారు. ఇప్పుడు రథానికి కూడా అది ఆ రోప్ పుల్ చేయడానికి లక్షలాది ప్రజలు వచ్చారండి అక్కడికి. అసలు ఆ రోప్ కూడా చూపిస్తున్నాం చూడండి. ఆ రోప్ని పట్టుకునే ఉన్నారు వాళ్ళు. అసలుకి అక్కడ నుంచి కదలడం లేదు, పక్కకు తప్పుకోవడం లేదు. ఎందుకంటే అసలు అంత జనాలకు ఆ రథంని పుల్ చేయాలని అంత ఇష్టం అనమాట. అంత ఇష్టంగా భగవంతుని ప్రేమతోని అలా వచ్చి ఆ రథం దగ్గరే ఉన్నారు. అక్కడ ఆ తాడు దగ్గరే ఉన్నారనమాట పుల్ చేయడానికి.
సో అదండి, ఎంతమంది చూడండి, ఎంతమంది వచ్చారో అసలుకి. మాస్ క్రౌడ్ అసలుకి. ఫుల్ క్రౌడ్తో నిండిపోయింది ఎన్టీఆర్ స్టేడియం. అసలు చూడండి ఎంత బాగుందో, డెకరేషన్ కూడా ఎంత బాగుంది. జగన్నాథుడు కూడా ఎంత మంచిగా, ఎలా మంచిగా అలంకరించారు, ఎలా ఉన్నారు చూడండి. మంచిగా మనకి ఇక్కడే మనకు కన్నుల పండుగగా దర్శనం జరుగుతుందండి. చూడండి, మేము వీడియోలో చూపిస్తున్నాము. చూడండి అలా ఎంత బాగుందో. ఇది వరకు కూడా నేను హరే కృష్ణది ఇది పెట్టానండి, ఇస్కాన్ టెంపుల్లో ఒక వీడియో పెట్టాను, అది కూడా చూడండి. మంచిగా దాంట్లో శ్లోకాలు కూడా చెప్పాను, అంటే ఇంపార్టెంట్ శ్లోకాలు అవన్నీ శ్రీకృష్ణుడి పైన, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఇంపార్టెంట్ శ్లోకాలు చెప్పానండి. అది మీరు ఒక్కసారి చూడండి, ఆ వీడియో కూడా, అది బాగుంది. చూడండి ఎంతమంది ఇష్టంతో, ఎంత భక్తులు ఎంతమంది వచ్చారో అసలుకి. చాలా అద్భుతం అండి, చాలా అద్భుతంగా జరిగింది. ఇది రథం అండి, ఇది వీల్స్ కనబడుతున్నాయి కదా, వీల్స్, రథము, ఆ తాడు, అలా ఆ రోప్ కూడా అలా ఉందన్నమాట. సో అది లాక్కుంటూ వెళ్తారనమాట ఆ రోపు. ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఫైనల్ డెస్టినేషన్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, అంటే వయా హ్యాబిట్స్లో ఇస్కాన్ టెంపుల్, పెద్ద ఇస్కాన్ టెంపుల్ ఉందండి, వాళ్ళ టెంపుల్ దగ్గరికి నుంచి అలా వెళ్తుంది అనమాట. సో అద్భుతం అండి ఇది ప్రోగ్రాము. అసలుకి 47 ఇయర్స్ నుంచి వీళ్ళు ఇంత పేషెన్స్గా, ఇంత ఓపికగా, ఇంత గ్రేట్గా జరుపుతున్నందుకు అభినందనీయం. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళకి గ్రేట్ అండి అసలు. వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ ఇస్కాన్ టెంపుల్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్స్ ఎప్పుడు జరుపుకుంటుండాలి అనేసి మా విన్నపం అండి. సో నైస్ అండి. ఇక్కడ కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి. ఇది ఇంకో చిన్న రథం అండి. ఇస్కాన్ అని రాశారు చూడండి పైన కూడా. అసలుకి లేడీస్, జెంట్స్, కిడ్స్ అందరూ ఎంతోమంది వచ్చారండి. ఎంతో సంతోషంగా వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఆనందం పంచుకుంటున్నారండి. ఆనందం వ్యక్తగతం చేస్తున్నారండి. ఇలా ఆనందంగా ఉండడమే కదా భగవంతుడు కోరుకునేది, అందరం కోరుకునేది. సూపర్. చూడండి, మా వైఫ్ ఇక్కడ ఎల్లో కలర్ శారీలో ఉన్నారు. అక్కడ రథం దగ్గర దిగుతా అంటే వీడియో తీశానండి. ఇప్పుడు నేను కృష్ణుని పాదాలు మొక్కుతున్నాను చూడండి. అలా అందరి పాదాలు అలా మొక్కుంటూ వెళ్తున్నాను. రథం అండి అదే. సో చూడండి ఎంత రథం ఎంత మంచిగా డెకరేట్ చేశారో. చేరియట్ ఎంత మంచిగా, అసలుకి బ్యూటిఫుల్ డెకరేషన్ ఆఫ్ చేరియట్. రోప్ అంటే అది తాడు, ఇది రథంకి తాడు అంటే అది రోపు. ఇదే తాడుని పుల్ చేసుకుంటూ, ఈ రోప్ని పుల్ చేసుకుంటూ వెళ్తారు. ఇంత కష్టపడి తీసినందుకు వీడియోని మీరు మా ఛానల్ని సపోర్ట్ చేయండి. బండి డైరీస్ అండి మా ఛానల్ నేము. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఓకే అండి. ఇంకా కూడా మంచి మంచి వీడియోస్ తీస్తామండి మేము. మీరు మా ఛానల్ని చూస్తుండండి. మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. చూడండి ఎంత రష్ ఉన్నారో, అసలుకి ఫుల్ రష్ అండి. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. మనకు ఇక్కడ అంటే ఈ చూస్తుంటే పూరిలో అక్కడ జగన్నాథుని ఎలా ఉంటుందో అలా ఉందండి ఇక్కడ. సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ అండి.